నార్మల్ ఫార్మసీ షాప్ లో తీసుకొని యూ వాంటెడ్ టు కేటర్ టు పీపుల్ దట్ టు ఇన్ షాపూర్, ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నేను ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి ఆ బ్రాంచ్ అని అడిగేవాళ్ళు. పల్మనాలజీ అంటే ఏంది, అది ఏం చూస్తావు నువ్వు అనేవాళ్ళు. రేడియల్ ఈ బస్ అని ఒకటి పెట్టింది సార్. Yes. కెన్ యూ టాక్ లిటిల్ అబౌట్ ఇట్? సో ఈ రేడియల్ ఈ బస్ అనేది ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ అంటే ఒకసారి మీ ఓపీలో ఒక చిన్న బాబు వచ్చిండు విత్ ఫారెన్ బాడీ ఇన్ హిస్ థ్రోట్. సో మన దగ్గరికి పేషెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కొలాప్స్, డైరెక్ట్ ఓటీలోకి తీసుకెళ్ళిపోయి రిజిడ్ బ్రాంకోస్కోప్ పెట్టి బయటికి తీయడం. అసలు స్టంటింగ్ ఇన్ లంగ్ అంటే ఏంటో చెప్తారా? యాక్చువల్గా అందరికీ స్టెంట్ అనగానే హార్ట్లో వేస్తామని తెలుస్తుంది. లైక్ లంగ్స్లో కూడా స్టెంట్స్ అవసరం పడతాయి కొన్ని కేసెస్లో. ఒక చిన్న బాబు పాయిజనింగ్ తో వచ్చిండు, దాంట్లో కూడా మీరు బ్రాంకోస్కోపీ చేసి లవాజ్ లాగా చేసినట్టు అనిపించింది. ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ని టచ్ చేయాలంటే కరెక్ట్, తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కష్టం అవుతుంది. ఈ వేప్ అనేది ఏందో నాకు ఒక్కసారి చెప్పండి సార్. స్మోకింగ్ ఆపేయండి ఆపేయండి అని చెప్తుంటే యూత్ కొత్త గ్యాడ్జెట్ పట్టుకొని వచ్చారు, దట్ ఈస్ వేప్. యూజింగ్ వేపింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ ఫండెడ్ బై ఐటీసీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు వేపింగ్ పెరిగితే సిగరెట్లు తగ్గుతాయి వల్ల ఇండియాలో బ్యాన్ అంటారు. ఈ వేప్ వల్ల ఎఫెక్ట్ అయిన మనుషుల్ని మీరు చూసిండ్రా? ఇంతకుముందు లంగ్ ఫంక్షన్ నార్మల్గా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు లంగ్ కెపాసిటీ తగ్గి మా దగ్గరికి వస్తున్నారు. సో ఇట్స్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ వేప్. నేను ఒక స్మోకర్ని అయితే షుడ్ ఐ బి అఫ్రేడ్ ఓన్లీ అబౌట్ క్యాన్సర్? నాకు అప్పుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే మనం చేయగలిగింది ఏం లేదు, చూసుకోవడానికి ఏం లేదు. ఈ వైడాల్ టెస్ట్ అనేది ఒక మోసం అన్నారు. ఈ వైడాల్ టెస్ట్ అనేది యాంటీబాడీ టెస్టింగ్. యాంటీబాడీస్ ఉండడం అనేది మంచి సైన్. సో డిసీజ్ ఉందని కాదు అర్థం, మన బాడీలో టైఫాయిడ్కి అగేనెస్ట్గా రెసిస్టెన్స్ ఉందని అర్థం.